కృతజ్ఞత స్థుతుల్లోనికి వెళ్దాం. 4వ వచనంలో చూసినట్టు, యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. దేవుడు ఎవరంటే సత్యవంతుడైనటువంటి దేవుడు, దేవుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు, మార్గము చూపే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే యోహాను సువార్త 14:6 వచనంలో ఏమంటారు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, మరి నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు పోరని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియులారా, మరి దేవుడు మార్గమైన దేవుడు, సత్యమైన దేవుడుగా ఉంటున్నాడు, మార్గం చూపించే దేవుడుగా ఉంటున్నాడు. ఎక్కడికి మార్గం చూపిస్తాడంటే, మరి మనము ఒక బయట దేశం వెళ్ళాలంటే అక్కడికి మనం టికెట్ బుక్ చేసుకొని ఎన్నో లక్షలు ఖర్చు చేసుకుంటూనే వెళ్తాం. కానీ పరలోక రాజ్యం చేరాలంటే దేవుని యొక్క మరి సింహాసనం దగ్గరికి, ఆ రాజ్యంలో మనం ఉండాలంటే మనం భక్తితో, నీతితో, సత్యముతో నడుచుకోవాలి. నడుచుకున్నట్లయితే ఆ పరలోక రాజ్యము తప్పకుండా చేరుతాం. ఎందుకంటే నేనే మార్గమును, నేను సత్యమును, జీవమునై ఉన్నాను అంటున్నాడు. మరి దేవుడు ఆ రీతిగా చెప్పాడు. మార్గమైన దేవుడు, సత్యమైన దేవుడు, మనకు జీవం ఇచ్చే దేవుడు, నిత్య జీవం. కొంతకాలం బ్రతికితే సరిపోతుంది, మనం చనిపోతే ఎక్కడికి పోతామో మనకు తెలియదు అని అనుకుంటాం. మనం చనిపోతే మన శరీరము మట్టిలో కలుస్తుంది, కానీ మన ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి నేరుగా చేరుతున్నది. మనము సత్య మార్గంలో నడిచినప్పుడు మనము ఆ యొక్క తండ్రి దగ్గరికి, మనం సింహాసనం దగ్గరికి చేరుతూ పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు 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 అని ఆ దూతలతో మనం చేరి దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ ఆయనను కొడియాడే వారిగా ఉంటాం. ప్రియులారా, అందుకనే మనము మార్గమైన దేవునికి మనం ఏం చేయాలంటే, మరి సత్యమైన దేవునికి ఏం చేయాలంటే, జీవమైన దేవునికి మనం ఏం చేయాలంటే, ఈ సత్య మార్గమును చూపించినటువంటి దేవుడు ఆ పరలోక రాజ్యానికి మనకు ఆ వారసులుగా చేసినటువంటి ఆ దేవుని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరచాలి. దేవా, నాకు పరలోక రాజ్యానికి సత్యమైన మార్గములను నడిపిస్తున్నావు, నీ పరలోక రాజ్యానికి నేను వారసుడిగా నన్ను చేశావు, అందును బట్టి నీకు వందనాలు యేసయ్యా, నీకే కృతజ్ఞతలు యేసయ్యా. మరి జీవమైన దేవుడుగా ఉంటున్నావు. చనిపోతే ఎక్కడ పోతామో అని అనుకున్నాం, కానీ ఇప్పుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడవు. చనిపోతే నీ దగ్గర, నీ యొక్క మరి పాదపీఠం ఎదుట మరి దూతల వలె మేమందరము ఆరాధించే భాగ్యము అయ్యా మాకు ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలని దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. మొదటిది. రెండవది చూసినట్లయితే 6వ వచనం చదువుకున్నట్లయితే, దేవ ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనిము, నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. దేవుడు కుడి చేతితో రక్షించి ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎవరిని రక్షించాడు అంటే, ఈ యొక్క బైబిల్లో చాలామందిని రక్షించాడు. ఆయన కుడి చేతితో మనల్ని రక్షించడం, కాపాడుకోవడం ద్వారానే మనము దేవుని సన్నిధిలో నిలవబడి ఉంటున్నాం. ప్రియులారా, అయితే మన జీవితంలో ఆయన కుడి చేతితో మనల్ని రక్షించి మనల్ని కాపాడిన దేవునికి మరి ఎంతగానో మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధించాలి. మరి ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం నుండి కూడా, 15వ వచనం, 14వ వచనం నుండి కూడా ఇక్కడ లోతు కుటుంబం గురించి ఉంటున్నది. సొదొమలో ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని మరి దేవదూతలు వచ్చి ఆ యొక్క పట్టణంను, మరి సొదొమ గొమొర్రా పట్టణంలను మరి నాశనం చేయబోతున్నారని లోతు కుటుంబాన్ని, లోతు 2 కుమార్తెలను తన భార్య చేతులను పట్టుకొని, దేవదూతలు ఆ చేతులను పట్టుకొని బయటికి లాక్కొని మరి తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాం. మరి వారి చేతి పట్టుకొని దేవుడి దూతలే స్వయంగా తీసుకొచ్చి వారికి ఆ పట్టణంలో నశించిపోకుండా ఆ బిడ్డలను, ఆ కుటుంబాన్ని కాపాడిన దేవుడుగా ఉంటున్నాడు. మరి ఈ రీతిగా మరి దేవుడు దేవదూతల చేత చెయ్యి పట్టుకొని నడిపించిన లోతు కుటుంబాన్ని నీకు మన జ్ఞాపకం చేస్తున్నాడు.
మనం కూడా ప్రమాదంలో ఉన్నప్పుడు, ప్రమాదము వాషత్తు మనకు సంభవించినప్పుడు, మనం ఆటంకాల్లో ఉన్నప్పుడు, మనము నశించిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన చెయ్యి బట్టి బయటికి లాగాడు. మన చేతులు పట్టుకొని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అందును బట్టి దేవా, మా క్షేమం కలగజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మేము నశించిపోకుండా మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నానని దేవునికి ఎంతగానో గట్టిగా మహిమపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తాం.